జై ముదిరాజ్, ముదిరాజుల ఐక్యత, ముదిరాజుల ఐక్యత. ఈరోజు మా ముదిరాజ్ సోదరులు ఈ జిల్లాల పాదయాత్ర, బస్సు యాత్ర చేస్తూ షాద్నగర్ నియోజకవర్గానికి రావడం జరిగింది. మా తరఫున మా తాలూకా అధ్యక్షుడు మంగ వెంకటేశు, మండల పార్టీ అధ్యక్షుడు మన సోదరుడు బాలరాజు గారికి, బాలరాజు తరఫున అందేపైలయ్య, చాలా మంది నర్సులు, మరి మా కాక అంజయ్య, మరి ముదిరాజు మన మొగులిగెత్త నుండి వచ్చేసినటువంటి మిత్రులు శివయ్య, వాళ్ళ తమ్ముడు, మరి అందరికి కూడా అందరి తరఫున వీళ్ళని ఆహ్వానిస్తూ వాళ్ళ ఏదైతే డిమాండ్స్ ఉన్నాయో మేము కూడా అంగీకరిస్తూ ఆ డిమాండ్స్ ను ఇప్పుడున్న ప్రభుత్వము అమలుపరచాలనే ఉద్దేశము. మరి ఈరోజు నేను ఒకటే విన్నవిస్తున్నా మా ముదిరాజు సోదరులకు, మనము ఏ ఊరు పోయినా, ఏ గ్రామం పోయినా, ఏ తాలూకా పోయినా, ఏ జిల్లా పోయినా అధిక సంఖ్యలో మనం ఉన్నాం. కానీ రాజకీయంగా కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ ఎదుగుతలేదు. ఎందుకంటే ఓట్ల పరంగా ఓట్లేసి పెత్తందారులను పీటలెక్కిస్తున్నాము, గద్దెలెక్కిస్తున్నాం తప్ప మనం ఆ రుచే తెలుస్తలేదు. కనుక మనకు ఎందుకు ఇదంతా జరుగుతుందని మనం అవగాహన చేసుకుంటే, దయచేసి మిత్రులారా, విద్యకు చాలా దూరంగా ఉన్నాం మనం. దయచేసి నా తాలూకా ముదిరాజ్ బంధువులకే కాదు, యావత్ తెలంగాణ ముదిరాజ్ బంధువులకు నేను ఈ వేదికపై నుండి ఒకటి కోరుతున్నా. ఏది ఏమైనా విద్యను పై చదువులు చదివించే బాధ్యత పిల్లలపైన తీసుకోవాల్సిందిగా పెద్దలను మరీ కోరుతున్నాను. విద్య ఉంటే రాజకీయం వస్తుంది, ఆర్థికం వస్తుంది, సామాజికం వస్తుంది, ఎక్కడైనా అందలం ఎక్కగలుగుతాం. విద్యతోటి ఎల్లా వెనకబడిపోతున్నాం. గనక మనం ఏది ఏమైనా వెనుకటి రోజులలో ఆర్థికంగా లేక మన పెద్దలు చదివించలేదు కనుక ఇప్పుడైనా మనము మెరుగుపడుతున్నాము. మనం కూడా అన్ని రంగాలలో ఎదుగుతున్నాము. ఆర్థికంగా కొంత మనం ఎదుగుతున్నాం కనుక మన పిల్లలను పై చదువులు చదివించాలి. ఇలా నేను చూస్తా ఉన్నా, మన పిల్లలు 10వ తరగతిలో ఒక 100 మందిని చేరిస్తే 10వ తరగతిలో 50 మంది ఫెయిల్ అయ్యి ఇంటికి పోతున్నారు. ఇంటర్మీడియట్కి వచ్చే వరకు ఇంకో 25 మంది పోతున్నారు. డిగ్రీకి వచ్చే వరకు ఒక 10 మంది 5 మంది మనము పోతున్నాం. ఈ రోజు డిగ్రీ చేసిన వాళ్ళకి మరి ఈ రోజు ఏదన్నా పోస్టులు దొరికే అవకాశం ఉన్నది. కనుక దయచేసి ఇక్కడ ఉన్న వాళ్ళము, మరి ఇంకా మనం పల్లెటూరులో ఉన్న వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్పాలి, ఏది ఏమైనా మంచి తిండి తినకుంటే పోతివి, మంచి బట్ట కట్టకుంటే పోతివి, మంచి ఇల్లు నిర్మించుకోకపోతేవి, మన పిల్లలను పై చదువులు చదివిస్తే వాళ్ళే మనకు అన్ని సమకూరుస్తారు. ఆ దిశగా మనం పయనించాలి. మరి ఇంకోటి, స్థానిక సంస్థలు వస్తున్నాయి మనకు. స్థానిక సంస్థలల్లా మనం అందరం కూడా పోటీ చేయాలి. ఇలా వార్డు మెంబర్ నుండి మరి జడ్పీటీసీ వరకు, ఇలా కౌన్సిలర్ నుండి చైర్మన్ వరకు ఎదగాలి. ఎందుకంటే ఇలా రాజకీయాలు శాసిస్తున్నాయి. రాజకీయాలు ఏది మనం లేకుండా ఏం చేయలేము. ఇలా ఒక గ్రామ సర్పంచ్ ఉన్నాడు, ఆ సర్పంచ్ చెప్పినట్టుగానే ఆ ఊరు నడుస్తుంది. ఇలా ఒక తాలూకా ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యే చెప్పినట్టునే తాలూకా నడుస్తుంది. ఒక ముఖ్యమంత్రి రాష్ట్రానికి ఉంటాడు, ఆ రాష్ట్రం ముఖ్యమంత్రి చెప్పినట్టే రాష్ట్రం నడుస్తుంది. మనం ఏం చేయలేము. అంటే కనుక అంత పవర్ ఉన్నది దానికి. మనకి రాజకీయంలో ఉన్నటువంటి పవరు రాజకీయాలు శాసిస్తున్నాయి. ఆ దిశగా మనం కూడా ఎక్కడికక్కడ వార్డు మెంబర్ల అవకాశం ఉంటే మనలో నిలబెట్టాలి. ఇలా సర్పంచ్లను మనం నిలబెట్టాలి. ఇలా ఎంపీటీసీలను నిలబెట్టాలి. ఎంపీపీలు కావాలి, జడ్పీటీసీలు కావాలి. ఇవన్నీ అయితేనే మనం ఎమ్మెల్యేలుగా ఎదుగుతాం. ఈరోజు మనకు అసెంబ్లీలో మనం చూస్తే ఒకే ఒక్కడు. ఇలా మన దామాషా ప్రకారం ఇలా ఈ తెలంగాణలో 60 లక్షలు ఉన్నాం మనం. 60 లక్షలు ఉంటే కనీసము మనము లక్షకొకరికి చెప్పిన అన్న ఒక 30 మంది 60-50 మంది ఉండాలి. కానీ ఇలా మన పరిస్థితి చూస్తే ఒకే ఒక్కడు. ఆనాడు ఈటల రాజేందర్ ఒక్కడే, ఈనాడు శ్రీహరి గారు మక్తల నుండి ఒకడే. ఇలా అసెంబ్లీలో ఏం పోరాడతాం మనము? ఒక 10 మంది ఉంటే మనం ఏ గ్రూపు సాధించుకుంటాం? ఈ రోజు ఏ గ్రూపు లేనందువల్ల ఉద్యోగాలు దొరుకుతలేవు. మనోళ్ళు పాపం 10 మందో 5 మందో పెద్ద చదువులు చదివినా డాక్టర్లు అయితే లేరు, ఇంజనీర్లు అయితే లేరు, ఏ ఆఫీసర్లు అయితే. కారణం ఏంటంటే ఓసీల కంటే ఒక మెట్టే మనం కింద. మరి ఇలా డి గ్రూపు 19 నెంబర్ మనది. ఇలా ఇవన్నీ పోయే వరకు మనకు చాలా తక్కువ ఉద్యోగాలు దొరుకుతున్నాయి. ఆర్థికంగా ఎదగాలంటే ఉద్యోగాల్లో పోవాలి, ఆర్థికంగా ఎదగాలంటే మనం వ్యాపారంలో పోవాలి. ఇదంతా సాధ్యమైతలేదు. కనుక మనం కూడా మరి అసెంబ్లీలో ఇలా ఒకే ఉండడు, పార్లమెంట్ లో కూడా ఒకే ఈటల రాజేందర్. పార్లమెంట్ లో కూడా మన వాళ్ళు పోతే చట్టసభలల్లా వాళ్ళు మనకు డిమాండ్ పాస్ చేస్తాడు. మరి మీకు గతంలో చూసినాం, కేసీఆర్ గారు ఒక్క సీట్ ఇయ్యలే, మనం విస్మరించిండు. ఇలా ఇంత జనాభా ఉన్నా ఒకనాడు తల్లి పాలు తాగి పెరిగిన ముదిరాజ్ తల్లి పాలు తాగినానన్నాడు. కానీ మనకు ఒక సీట్ ఇయ్యలే. కానీ మనోళ్ళు ఏకమైనరు, ఒకటైనరు, ఐక్యత అయినరు. వాడిని ఓడగొట్టి ఇలా ఫామ్ హౌస్ కు పంపినరు.
అది గమనించాలి. ఇవాళ ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు, మరి నువ్వు చెప్పినావు మాకు మనం ఆదుకుంటాని, ఇలా ఇంతవరకు ఒక్కడే ఉన్నాడు, మంత్రి పదవి ఇవ్వలే. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మా శ్రీహరి గారికి, మక్తల్ వాకిటి శ్రీహరి గారు ఒకడే గెలిచిండు, మీరే మాట ఇచ్చారు నారాయణపేట జిల్లాల మరి మంత్రి పదవి ఇస్తని చెప్పి. మంత్రి పదవి ఇవ్వాలి. అదే కాక కార్పొరేషన్ వేసినావు. ఇందాక మా మిత్రుడు చెప్పినట్టుగా మరి ఇలా కార్పొరేషన్ ఉట్టిగానే వేసినావు కానీ మాకు నిధులు లేవు. మరి కార్పొరేషన్ గత ఎస్సీ కార్పొరేషన్, ఎస్టీ కార్పొరేషన్ కి ఇచ్చినటువంటి నిధులు కోట్లాది రూపాయలు, 60 లక్షలు ఉన్నాం మేము. మరి మాకు 6,000 కోట్లు ఇవ్వాలి. ఇస్తేనే మా వాళ్ళకు ఏదన్నా వాళ్ళకు ఏదో గ్రామాలల్లో ఇలా ఫామ్ హౌస్లు కానీ, పోల్ట్రీ ఫామ్ కానీ, పశువులవి కానీ, ఇంకేదైనా వ్యవసాయం కానీ చేసుకుంటారు. ఆ దిశగా ఏకుండా ఉంటే కార్పొరేషన్ ఇస్తే బాగుండదు. మా వాళ్ళు చైతన్యవంతమైనరు, ఐక్యత అయినరు. మీరు అనుకుంటున్నారు ఇలా ఐక్యత లేదని. ఐక్యత ఉన్నది కనుకనే ఇలా కేసీఆర్ ఫామ్ హౌస్ లో కూర్చోబెట్టారు రేవంత్ రెడ్డి గారు. రేపు కూడా మమ్మల్ని విస్మరిస్తే, ఇలా మాకు మంత్రి పదవి ఇవ్వకపోతే రేపు రాబోయే కాలంలో నీకు గుణంగా గదే గతి పట్టిస్తారు. మీరు మాకు నిధులు ఇవ్వాలి, మమ్మల్ని ఆదుకోవాలి. జనాభాలో ఎక్కున్నాం మేము. ఇలా దేనికైనా ముందుంటాం, ప్రతి దానికి ముందుంటాం. ఇలా మాకు మీరు ఇవ్వకపోతే మా వాళ్ళు చైతన్యవంతులైనరు కనుక ఆ విధంగా మీ అందరికి నేను విన్నవిస్తున్నా. మరి శివ గారు ఆధ్వర్యాన్ని ఇక్కడికి రావడం జరిగింది. చాలా మంచి సంతోషం. మాది తక్కువ సమయంలో పెట్టిండ్రు. లేకపోతే పల్లెటూర్లకి వెళ్ళి అందరినీ పిలిచి ఒక 500-1000 మంది తోటి మీటింగ్ పెట్టే వాళ్ళము. కనుక ఇది బస్సు యాత్ర కనుక ఏదో ముఖ్య కూడిల్లో మాట్లాడాలి కనుక దయచేసి మరొకసారి చెప్తున్నా, మీ ఎంబడి మేము ఉంటాం. మీరందరూ కూడా ఏకంగా మన జాతి కోసమే సపోర్ట్ చేయాలి. ఎన్నికలు వచ్చినప్పుడు మన జాతినే కాకుండా ఇతర బీసీ కులాలను కలుపుకోండి. ఇలా ఒక సర్పంచ్ నిలబడుతున్నాడు, మన వాళ్ళు ఉంటే